దేవుని నామం మైపనిగా ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దైవగ్రంథంలో దేవుడు తెలియజేసిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురుపత్రికలో సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా గడ్డి పువ్వులే ఉన్నదని చెప్పి తెలియజేస్తుంది. గడ్డిను దాని పువ్వును గాలునని దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియపరిచిన మాట గమనిస్తే మనుషుని యొక్క స్థితి, మనుషుని యొక్క పరిస్థితి గడ్డి వంటిదే, ఎన్నికలేని అల్పమైనటువంటి జీవితాలు. అయితే మానవుడు తనను సృజించిన దేవుని తట్టు తిరగకుండా తన బలం మీద, తన శక్తి మీద, తన అందం మీద, తనకున్న సమస్త మీద కూడా బుద్ధి జ్ఞానం మీద ఆనుకొని ఆధారపడి సొంత స్వబుద్ధి చొప్పున దేవునికి దూరస్తుడే ఇంకెన్నో రీతిలుగా తన సొంత విధానాలు, సొంత ఆలోచన చొప్పున నడుచుకునే స్వభావంతో ఉన్నాడు. తను పుట్టించిన దేవుని తట్టు తిరగకుండా, తాను పుట్టించిన దేవుని వైపు చూడకుండా, తాను ఎక్కడి నుంచి వచ్చాడో, తాను ఎవరి వాడో, ఈ భూమి మీద ఎలా జన్మించాడు సంగతిని గమనిక లేకుండా చాలా విషయాల్లో మనుషులు త్రోతపోతూ ఉన్నారు. అందుచేత దేవుడు ఎంతో ప్రేమించి నీ స్థితి ఇది, నీ గతి అని చెప్పి తెలియపరిచి మరలా తిరిగి ఒక విలువైన జీవితాన్ని, విలువైనటువంటి ఒక స్థితిని మనిషిని కలిగించడం కొరకే దేవుడు తాను స్వయంగా వచ్చాడు. కనుక ఏ నేరం చేయని యేసు ప్రభు వారు మన కొరకే తన అందమంతయు కోల్పోయాడు. చిత్రవద కింద హింసించబడి మనం చేసిన అపరాధాల దోషాలకు రావాల్సిన ఆ ప్రాయశ్చిత్తాన్ని, పాపణాన్ని ఆయన శిలువలో చెల్లించి మనం చేసిన ప్రతి క్రియకు మనం పొందవలసినటువంటి శిక్షను ఆయన పొంది మౌనం వహించి మనం విడిపించాడు. అందుచేతే ఆ యేసు ప్రభు వైపు చూసి ఆయన రూపమంతటి, ఆయన అందమంతా మన కొరకు అర్పించాడు యేసు ప్రభు. కనుక ఆ విధంగా దేవుని మాటను మనం విని లోబడి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మీద ఆనుకుని పశ్చాత్తాపడి క్షమాపణ పొంది దేవుని చెంతకు వచ్చడం ద్వారా మనము సమాధానపరచబడిన వారంగా మన స్థితి క్షణమాత్రం నేటి స్థితి నుంచి మార్చి ఆయన నిత్య వారికి చేస్తున్నాడు. నిత్యము నాశనకు వెళ్ళాల్సిన మనల్ని ఆయన చెప్తున్నాడు. కనుక తన వాక్యం ద్వారా, తన వాక్యం చేత మనల్ని భద్రపరుస్తున్నాడు దేవుడు. అందుచేత ఆ దేవుని మాట మీద అనుకుని ఆధారపడి దేవుని మాట వైపు చూస్తూ దేవుని మీద ఆశ్రయించడం ద్వారా కలిగి గొప్ప రక్షణ పొందాలని, నిజం గలవారికి జీవించాలని దేవుడు ఉద్దేశించిన దృష్టంగా ఈ గొప్ప రక్షణ కలిగజేశాడు మానవ జీవితంలో. అందుచేతే దేవుడే సమస్తమునకు ఆధారభూతుడు, సృష్టిని ఆయన మాట కలిగించేటువంటి వాడు. అందుచేత ఆ దేవునికి భయపడి దేవునిలో పడి దేవుని మార్చుకు మనము నడుచుకోవాలి. అలా నడుచుకున్న ద్వారా దేవునితో సమాధానం కలిగి దేవుని ఆశీర్వాదం పొందేవారు, దేవునిలో వదిలేవారు మనం అన్ని విషయాల్లో జీవించగలుగుతాము. దేవుడు అటు కృపనిచ్చి నడిపించి తన నామంలో మనల్ని అందరినీ కాపాడి భద్రపరచును గాక. ఆమేన్.